ఇప్పుడు నేను చెప్పబోయే విషయం చాలా బాధాకరమైన విషయం. కారణం ఏమిటి అంటే, సాధనలో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఒక్కసారి ఆ మహాత్ముడిని దర్శించి ఆయన ఆశీర్వాదం తీసుకోవాలి అని ఉవ్విళ్ళూరుతూ ఉంటారు. కొంతమందికి ఆ అదృష్టం ఉంటుంది. ఆయన ఆశీస్సులు ఉన్నవారు ఆయన్ని దర్శించి ఆశీస్సులు పొందుతారు. ఎవరు అంటే మహాయోగి పైలట్ బాబా వారు సిద్ధాశ్రమం వెళ్ళిపోయారు. అంటే శరీరాన్ని వదిలేశారు. వదిలివేసి సిద్ధాశ్రమం వెళ్ళిపోయారు. ఎందుకో ఆయన ఉండాలనుకోలేదు. ఉండాలి అని అనుకుంటే పరమ గురువులు తప్పనిసరిగా ఆయన్ని ఉంచేవాళ్ళు. కానీ ఎందుకో ఆయన వెళ్ళిపోవాలి అనుకున్నారు, వెళ్ళిపోయారు. చాలా బాధాకరమైన విషయం. నాకైతే చాలా బాధగా ఉంది. ఆయన్ని ఒక్కసారి దర్శించాలి, ఆయన పాదస్పర్శ చేయాలి, ఆయన ఆశీర్వాదాలు తీసుకోవాలి అని ఎంతో ఊవిళ్ళూరాను. కాకపోతే ఆర్థిక ఇబ్బందుల వల్ల వెళ్ళలేకపోయాను. ఆయన హరిద్వార్లో ఉన్నారని తెలిసి అయినా సరే వెళ్ళలేకపోయాను. ఎంత ప్రయత్నం చేసినా వెళ్ళలేకపోయాను. ఇలా మహాయోగులు, గొప్ప యోగులు, సిద్ధ పురుషులు సిద్ధాశ్రమం వెళ్ళిపోయినప్పుడు, శరీరం విడిచేసి పరమగురు మండలికి వెళ్ళిపోయినప్పుడు ఎవరో ఒకళ్ళని ఆ పరమాత్మ మరలా ఆ ప్లేస్ని భర్తీ చేయటానికి పంపిస్తారు. చూద్దాము ఎవరు వస్తారు. ఉన్నారు, చాలా మంది ఉన్నారు. కానీ అంత అత్యున్నత స్థాయిలో ఇది యోగా అంటే, మెడిటేషన్ అంటే ఇది, మంత్రం అంటే ఇది, తపస్సు అంటే ఇది అని ఎన్నో అద్భుతాలను చూపించిన మహాయోగి శ్రీ పైలట్ బాబా వారు. ఆయనేమి చిన్నా చితక వ్యక్తి కాదు, ధనవంతుడు. ఆ రోజుల్లోనే సొంత విమానం ఉంది. ఆయన పైలట్ కాబట్టి పైలట్ బాబా అన్నారు. అటువంటి అద్భుతమైన అమోఘమైన మహాయోగి. మరి ఆయన ఎందుకో శరీరాన్ని వదిలేసి సిద్ధాశ్రమం వెళ్ళిపోయారు. ఆయన ప్లేస్ని ఎవరైనా సరే భర్తీ చేయాల్సిందే. శ్రీ మహాయోగి పైలట్ బాబా వారి దివ్య ఆశీస్సులు ప్రతి వాళ్లపై ఉండాలని కోరుకుంటున్నాను. సూక్ష్మ రూపంలో అయినా ఆయన నాకు దర్శనమిస్తాడని నాకు ప్రగాఢ విశ్వాసం, నమ్మకం.